అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇది బెంగళూరు టమాటాలు 5 తీసుకున్నాను. బాగా కడిగానండి, గింజలన్నీ పోయేటట్టు కడగాలి. బెంగళూరు కాశ్మీర్ మిర్చి ఒక 10 తీసుకోవాలి. ఇంగువ, జీలకర్ర, మెంతులు, చింతపండు. ఇది బాగా కడుక్కోవాలండి. కడిగేసి స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ నూనె పోసుకోవద్దు. కొద్దిగా వాటర్ అంతా పోయిన తర్వాత నూనె పోసుకోవాలి. నూనెలోనే మగ్గించుకోవాలండి. 1 month ఉంటుందండి ఇది. ఇప్పుడే ఉప్పు వేసుకోవద్దండి, బాగా మగ్గాలి. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు నూనెలో మగ్గించుకోవాలి. ఆ తర్వాత చింతపండు వేసుకోవాలి. మిగతాది టమాటా పచ్చడికి మెంతులు వేసుకోవాలంటే వేయించుకోవాలా, నూనె లేకుండా. అంటే కొంచెం మెంతులు ఎక్కువ ఉండాలా. ఐదు టమాటాలకండి ఇలాంటి స్పూన్తోని 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలి, ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఒక పక్క ఇది మగ్గుతూ ఉంటుంది. టపటప అనాలండి కొంచెం బాగా. ఇలా ఇది వేయించుకున్నానండి. ఎర్రగా ఉండాలి, ఎర్ర కావాలి. దీంతో 2 స్పూన్లు మెంతులు వేసుకున్నానండి. ఇప్పుడు దీంతో 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ అండి జీలకర్ర కొద్దిగా. బాగా ఎర్రగైందండి. ఈ మెంతులలో పోసుకోవాలి, బాగా చల్లార్చాలి. తర్వాత ఈ కాశ్మీర్ ఇంత ఇంగువ తీసుకుంటున్నాను. ఇంగువ, కాశ్మీర్ మిర్చి. నేను పొడి ఇంగువ వాడానండి, గడ్డ ఇంగువనే వాడతాను. ఎలాంటిది ఈ కాశ్మీర్ మిర్చి అంటే రెడ్ కలర్ రావడానికి వేస్తున్నాను. మామూలుగా పొడి కారం వేసుకుంటాను నేను టమాటాల పచ్చడిలో. రోజు తినే కారం వేసుకుంటాను. అయిపోయిందండి దూరగా. మగ్గాలి కొంచెం. బాగా వాటర్ అంతా ఇంకిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఏ మాత్రం నీళ్ళు పోసుకోవద్దండి, ఆయిల్ అని మగ్గాలి. ఇది కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను దీంట్లో. అప్పుడు సాల్ట్ వేసుకుంటాను. చూడండి, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అండి. దీంట్లోనే మగ్గాల. ఇది 1 month ఉంటుందండి పచ్చడి. దీంట్లోనే మగ్గాల. చిన్న మంట చేసి వాటర్ అంతా మాడకుండా మంట తగ్గించేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి టమాటా. చూడండి, వాటర్ పైకి వచ్చింది. నేను సాల్ట్ వేయలేదు. చూడండి, వాటర్ అంతా పోవాలి. పోయిన తర్వాత ఆయిల్ వేసుకోలేదు. ఇంకొంచెం వాటర్ ఉంది దీంట్లో. టమాటాలో వాటర్ ఉందంతా ఇనికిపోలేదు, ఏ మాత్రం నీళ్ళు పోయద్దు.
ఈ వాటర్ అంతా ఇనికిన తర్వాతనే మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మగ్గించుకోవాలి బాగా. ఇంకా వాటర్ ఉంది, ఇంకా వాటర్ అంతా చుండిపోవాలి. నేను ఏం వేసుకోలేదు దాంట్లో, తర్వాత వేసుకుంటాను. చూసారండి, అడగంటొద్దు, నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకుందాం దీంట్లో. నూనెలోనే మగ్గుతూ ఉంటుంది టమాటా, చింతపండు. ఒక కప్పు నూనె పోస్తున్నాను. ఇంకా 2 కప్పులు పోసానండి నూనె. వేసాను నూనె. ఈ నూనెలోనే మగ్గాలి ఇది. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. ఇంకో 2 స్పూన్లు. ఫస్ట్ కొద్దిగా వేసుకుంటున్నానండి, తర్వాత చూసి వేసుకుంటాను. నేను కొంచెం వేసుకుంటున్నాను. పసుపు, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇది ఆయిల్లోనే మగ్గాలండి. చూడండి, ఆయిల్, ఇది ఆయిల్లోనే ఇట్లా మగ్గాలి బాగా. ఇంకా ఆయిల్లోనే మగ్గాలి ఇది. చూడండి, ఆయిలే ఉంటుంది బాగా. చూడండి, ఆయిల్ కొద్దిగా పైకి వస్తుంది. ఆయిల్ చూడండి, కొద్దిగా పైకి వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. కొంచెం ఇది చల్లార పెట్టుకొని తర్వాత మిక్సీకి వస్తున్నాం. చల్లార్చుకోవాలి. ఫ్రై చేసుకున్నాం చూడండి. మెంతులు, జీలకర్ర, కాశ్మీర్ మిర్చి, ఇంగువ, ఇది పొడి చేసుకున్నామండి. మెత్త పిండి కావాలి ఇది. అంటే జీలకర్ర కన్నా కొద్దిగా మెంతులు ఎక్కువ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అవి 2 స్పూన్లు అయితే ఇది 1.5 స్పూన్ మెత్తగా చేసుకోవాలండి. కాశ్మీర్ మిర్చి ఒక 10 వేసుకున్నాను. జీలకర్ర 1.5 స్పూను, 2 స్పూన్ల మెంతులు, ఇంగువ. చల్లగా అయిందండి. కొంచెం కొద్దిగా తిప్పేస్తే సరిపోతుంది, ఎక్కువ తిప్పొద్దు. ఒక తిప్పుడు తిప్పేస్తాడు. చూడండి, అవుతుందండి. 3 స్పూన్లు గరిటెలు పోయాలి, 3 గరిటెలు. కొంచెము మెంతిగుండ, తర్వాత కారపొడి వేయాలి. కొంచెం దాంట్లోనే ఆయిల్లోనే ఉడకాలి. అది కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. 1 మంత్ ఉంటుంది కదా పచ్చడి. అండి, అంటే వెల్లిపాయ తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఈ ఆయిల్లో వేసుకోవాలి. వెల్లిగడ్డ తినేవాళ్ళు, మేము తినాం కాబట్టి మేము వేసుకోమండి ఎల్లిగడ్డ. ఓన్లీ వెల్లిగడ్డ, ఉల్లిపాయ లేకుండా చేస్తున్నాను. వెల్లిగడ్డ వేసుకునే వాళ్ళు కొంచెం కొద్దిగా దంచి వేసుకోవాలి తాలింపులో. మెంతి పొడి, మెంతి, జీలకర్ర, ఇంగువ వేసుకున్నాం కదండి, ఆ పొడి వేసేసుకుంటున్నాను.
కారం వేసుకోలేదు కదండి, పొడి కారం వేసుకుంటున్నాను నేను దీంట్లోనే ఆయిల్ని. అంటే మనం తిన్నంత ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, మేము మామూలుగా తింటామండి. 2 స్పూన్లు వేస్తున్నానండి. దీంట్లో కాస్త ఆయిల్లో మగ్గాలి ఇది. మెంతి గుండ, జీలకర్ర, ఇంగువ కొంచెం ఈ ఆయిల్లో కాస్త ఆయిల్ పైకి తేలాలి. కొంచెం మగ్గితే బాగా కలుపుకోవాలి. చూసుకున్న తర్వాత ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు. నేను వాటర్ మాత్రం వేయలేదండి. చూడండి 1 మంత్ ఉంటుంది. ఇష్టం ఉన్న వెల్లిగడ్డ దంచేసుకోవచ్చు తాలింపులో. సాల్ట్ ఇంకో స్పూన్ పడుతుందండి. చూడండి ఉడకాలి. కొంచెం మెంతి పిండి వేసుకున్నా కదా, కొంచెం ఆయిల్లో మగ్గాల. ఆయిల్ పైకి తేలేటప్పుడు దించేసుకోవాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చింది. ఆయిల్ రావాలి. మీరు తినేటప్పుడు కావాలంటే వెల్లిగడ్డ వేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు. నేను మాత్రం దీంట్లో వేయనండి, నేను తినను కాబట్టి. ఇది చూడండి మొత్తం ఆయిల్ అంటే ఇంకెక్కువ పోసుకోవచ్చు, కానీ మేము మామూలుగా పోసుకుని ఎక్కువ అక్కర్లేదని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడండి ఆయిల్ వస్తుంది. చూడండి ఇది చూడండి ఆయిల్ ఎట్లా రావాలి. చూడండి పైకి వస్తే పైకి ఆయిల్ కనిపించిన దాకా మగ్గించుకోవాలి చాలు. ఇది 1 మంత్ కరెక్ట్గా ఉంటుందండి. 1 ఇయర్ పచ్చడి కన్నా ఇది అప్పుడప్పుడు మనకు కావాల్సినప్పుడు టమాటాలు తెచ్చుకొని ఒక 5-6 టమాటాలు తెచ్చుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి కలిపి చూపిస్తాను. నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, నెయ్యి అవసరం లేదు. తినేవాళ్ళు ఉంటే అప్పటికప్పుడే వెల్లిగడ్డ దంచేసుకోవచ్చు అండి. ఇదో చూడండి వన్ మంత్ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ తినొచ్చు, బయట పెట్టుకున్నా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఆయిల్లో మగ్గించాం, ఎక్కడ వాటర్ వేయలేదు. మెంతులు, జీలకర్ర పొడి, ఇంగువనే వేసాను. చూడండి ఇంగువ అనేది పొడి ఇంగువ తెచ్చుకోకుండా గడ్డి ఇంగువ తెచ్చుకుంటే స్మెల్ బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు దీంట్లో చూడండి అంత ఆయిలే ఉంది. చూడండి ఆయిల్ సరిపోతుంది. మీకు నచ్చినట్టు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, ఇలా చేసుకోండి. 1 మంత్ వస్తుంది. నిలవ పచ్చడి 1 ఇయర్ నిలవ పచ్చడి కన్నా ఇది 1 మంత్కు పెట్టుకుంటా ఉంటే బాగుంటుంది. వెల్లిగడ్డ వేసుకునే వాళ్ళు వెల్లిగడ్డ వేసుకోవచ్చు, చాలా వాళ్ళు తినే వాళ్ళు ఉంటే వెల్లిగడ్డ వేసుకోవచ్చు. మీకు ఈ నా టమాటా పచ్చడి నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.